చంద్రబాబు నాయుడు గారు తాజాగా ప్రకటించినటువంటి మంత్రులకు ర్యాంకులు ఏవైతే ఉంటాయో, స్వయాన సీఎం గారికి 6th ర్యాంకు, నారా లోకేష్ గారికి 8th ర్యాంకు, డిప్యూటీ సీఎం గారికి 10th ర్యాంకు, ఈ విధంగా ర్యాంకులు ఏవైతే ఉంటాయో, ఈ ర్యాంకుల తీవ్ర అలజడికి కారణమైంది కూటమి పార్టీల మధ్య కూడా. ఏ స్థాయిలో అలజడికి కారణమైందంటే, చివరికి మళ్ళీ స్వయాన తాజాగా ముఖ్యమంత్రి గారే స్పందించి చంద్రబాబు గారు ఈ ర్యాంకుల వల్ల ఒకరు ఎక్కువ కాలేదు, ఒకరు తక్కువ కాలేదు అని, ఎవరి పనితీరు తీసిపోయిందని మరొకటి కాకూడదు, అట్లా అర్థం చేసుకోకూడదు అని సీఎం గారు వివరణ ఇచ్చుకునేంత వరకు పరిస్థితి వచ్చింది. ర్యాంకులు ప్రకటించేదే పనితీరు ఆధారంగా. ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు అని చెప్పి దానికేదో కాసింత మందుకు పూసే ప్రయత్నం చేసినా కూడా ఫస్ట్ విడుదల చేసిన ర్యాంకులే ఫైనల్. ఇంకా ఇదంతా కూడా ఏదో రాజకీయంగా ఏమైనా డ్యామేజ్ కలుగుతుందేమో అని చెప్పి పైన పూత పూసే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని ఎవరైనా అనుకుంటారు. అండ్ అదే సమయంలోనే నెట్టింట నుంచి కూడా కొన్ని వ్యాలిడ్ ప్రశ్నలు అనేటివి బయటకు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన మంత్రుల ర్యాంకింగ్స్ మీద కొన్ని వ్యాలిడ్ ప్రశ్నలు. 1 నుంచి 25 వరకు ర్యాంకులు ప్రకటించారు సీఎం గారు. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, 25th వరకు. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా కీలకమైన మంత్రిత్వ శాఖలు ఏంటి, చాలా కీలకమైన మంత్రిత్వ శాఖలు, ఒక రాష్ట్ర పనితీరును రిప్రజెంట్ చేసే మంత్రిత్వ శాఖలు ఏంటి? హోంశాఖ, ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, వ్యవసాయ, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, వ్యవసాయ, నీటిపారుదల. అవునా? కానీ చంద్రబాబు సార్ ప్రకటించిన ర్యాంకులో హోంశాఖ వంగలపూడి అనిత మేడం గారి ర్యాంక్ ఎంత? 20. 1 నుంచి 25 వరకు ర్యాంకులు ఇస్తూ హోంశాఖ ర్యాంకు 20, ఆర్థిక శాఖ ర్యాంకు 24, రెవెన్యూ ర్యాంకు 21, జలవనరుల శాఖ 22, వ్యవసాయ శాఖ 16. ఎక్కడో కింద ఉన్నాయి కీలకమైనవన్నీ. మరి కీలకమైన మంత్రిత్వ శాఖలన్నీ ఎక్కడో ఇక్కడ కింద ఉండిపోతే మరి ఇంకా 8 నెలల్లో రాష్ట్రం బ్రహ్మాండంగా ప్రగతి సాధించిందని ఏ బేసిస్లో చెప్పగలుగుతారు అని నెటిజన్స్ ఆర్ ఆస్కింగ్. అండ్ అదే సమయంలో హోంశాఖ కీలకమైన శాంతి భద్రతలు, హోంశాఖ లా అండ్ ఆర్డర్ ఏమో సీఎం గారి దగ్గర ఉంది, హోమ్ ఏమో మరి అనిత మేడం గారి దగ్గర ఉంది. సో అనిత మేడం దగ్గర ఉన్నటువంటి హోంశాఖ 20 ర్యాంకు. అంటే అంత కింద ఉండిపోయారా నెటిజన్స్ గానే? బహుశా హోంశాఖ మంత్రి గారి పర్ఫార్మెన్స్ తోటి చంద్రబాబు నాయుడు గారు కూడా సంతృప్తికరంగా లేరేమో. ఎప్పుడైతే ఆ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నేరుగా హోంశాఖ మంత్రి మీద, ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి హోంశాఖ మీద డైరెక్ట్గానే పనితీరు బాగోలేదు, డీజీపీ ఏం చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, నేనే హోం తీసుకునే పరిస్థితి రానియకండి అని ఇలా డైరెక్ట్గా కామెంట్ చేసిన తర్వాత ఇంకా అనిత గారి పరిస్థితి ఎట్లుంటుంది? పూర్తిగా గాలి తీసిన బెలూన్లు అయిపోయే పరిస్థితే కదా. పూర్తిగా ఒక రకంగా చెప్పాలి అంటే ప్రభుత్వంలో ఆ మేడం ఉన్నారో లేదో తెలియనంత సైలెన్స్లోకి వెళ్ళిపోయారు. మామూలుగా అయితే మేడం నోరు తెరిస్తే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కదా, కానీ కొన్ని రోజుల నుంచి ఎక్కడా కూడా కనిపిస్తలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన ర్యాంకుల ద్వారా కూడా మేడం మరింత సైలెంట్ అయిపోయే పరిస్థితి. హోంశాఖ పనితీరు 20 అంట ర్యాంకు. హోంశాఖ పనితీరు 20 అంట. ఒక రకంగా చంద్రబాబు గారు ప్రకటించిన ర్యాంకులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ సెల్ఫ్ గోల్ లాంటివి అనిపించాయి. ఒక పక్క కూటమి పార్టీల మధ్య డ్యామేజ్కి, విమర్శలకి, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. జనసేన వాళ్ళేమో ఈ ర్యాంకుల మీద గరంగరంగా ఉన్నారు, వాళ్ళ అధ్యక్షుడికి 10 ర్యాంక్ ఇచ్చారని. మరోవైపు ఏమో నెటిజన్లు, జనం కూడా అరే ఇంత కీలకమైన మంత్రిత్వ శాఖలు అంత కింద పనితీరు ఉంటాయి ర్యాంకుల పరంగా, మరి ఇంకా రాష్ట్ర ప్రగతి బాగుందని ఎట్లా చెప్తారు అని. ఇవన్నీ కనుక కంప్లీట్గా సెల్ఫ్ గోల్ లాగే అనిపించాయి. అండ్ మంత్రులకి ఏదైనా కనుక ర్యాంకింగ్లో మరొకటి ఇస్తే లోపల చూసుకోవాల్సిన వ్యవహారం అఫీషియల్గా ఈ ర్యాంకులు ప్రకటించి చాలా పెద్ద సెల్ఫ్ గోల్. అండ్ వంగలపూడి అనిత మేడం గారు అయితే ఉన్నారో లేదో కూడా తెలియడం లేదు. ఆ మంత్రిత్వ శాఖ అయితే పూర్తిగా సైలెంట్, ఒక మౌనముద్రలోకి వెళ్ళిపోయారు. ఈ ర్యాంకు మరొకసారి కూడా అనిత మేడం, వంగలపూడి అనిత గారి పనితీరును
ఏ విధంగా ఉందో తేటతెల్లం చేసే విధంగానే ఉంది. నెక్స్ట్ ఏమన్నా మంత్రివర్గ విస్తరణ అవి ఇవి జరిగితే మరి ఇంకా ఏ ఏ మంత్రిత్వ శాఖలు ఏం మారుతాయో తెలియదు. కానీ 8 నెలలు కాకముందే ప్రభుత్వము వ్యతిరేకత, నడుపుతున్నటువంటి మొత్తం మంత్రులు వ్యతిరేకత, మంత్రుల మీద వాళ్ళ పనితీరేమో కీలకమైనవన్నీ ఎక్కడో ఉండిపోయాయి. భలే ఉంది ఆ పాలన వ్యవహారాలు మాత్రం.